అనగనగా అనగనగా అందాల లోకం అద్భుతమే అమృతమే నీరాక మాత్రం చిగురాకు నుంచి శిఖరాల దాకా మీ ప్రేమనే పంచరా మందార హాయ్ రా. అరే గుడ్ న్యూస్, మా డాడీ నా కోసం బైక్ కొన్నాడు రా. మీ డాడీ నీ కోసం బైక్ కొన్నాడు రా. మా డాడీ నా కోసం కారు కొన్నాడు. మరి మీ డాడీ ఏం కొన్నాడు రా? అరే వీడికి బండి ఉందిరా. ఏం బండి రా? అదేరా వాళ్ళ నాన్న రిక్షారా. నానా నానా నాకు 2 లక్షలు కావాలి నాన్న, బైక్ కొనుక్కోవాలి. 2 లక్షలా? ఈ రిక్షా తొక్కేవాడి దగ్గర 2 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి నాన్న? నాకా వయసు అయిపోయింది. రేపు నువ్వే నన్ను చూసుకోవాలి. నా దగ్గర అంత డబ్బు ఎక్కడది నాన్న? మా ఫ్రెండ్స్ చూడు, వాళ్ళ నాన్నలతో ఎంత హ్యాపీగా ఉన్నారు. నువ్వు ఉన్నావు, నాకు పెట్టందే కదా రేపు నిన్ను కూడా నేనే చూడాలా. అలాంటి బతుకు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అసలు నీలాంటి కొడుకు పుట్టాను చూడు, నా దరిద్రం. చే సారీ సార్, మీ ఫాదర్ ఇక లేరు. సార్ మీ నాన్నగారు మీ పేరు మీద 5 లక్షల పాలసీ తీసుకున్నారు, కలెక్ట్ చేసుకోండి. ఏదో లెటర్లో ఉందే. నాన్న, నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. అందరి తండ్రిలాగా నిన్ను చూసుకున్నందుకు నన్ను క్షమిస్తావు కదా. ఇప్పుడు నీకు నచ్చిన బండి కొనుక్కో. నేను బ్రతికున్నప్పుడు ఇవ్వలేని సంతోషాన్ని నేను చనిపోయాక ఇస్తున్నాను. నీకన్నా నా ప్రాణమేమి ఎక్కువ కాదు నాన్న. చీకటిలోన తోడి నీ చేన్న వదిలేసావా నన్ని ఎడబాటునా, కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని ఇంకా ఎడమాటునా, మదిలో ఎంతో దిగులే ఉన్నా నువ్వు నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా, గిసిలో వెలుగై నడిపావు నాన్న. అరే, నీకు మీ అమ్మ అంటే ఇష్టమా, నానంటే ఇష్టమా? నాకు అమ్మే ఇష్టం రా. ఎందుకంటే 9 నెలలు మోసి జన్మనిచ్చింది. అందుకే నాన్నకంటే కొంచెం అమ్మ ఎక్కువ ఇష్టం. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మా అని పిలవడే. మిగతా అప్పుడు గుర్తు రానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా? ఏమో, పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్నెందుకో వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు. నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనను తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టుదంతా వెనకబడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారం చున్న పట్టు పంచి ఒకటే. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెందుకో పాపం బాగా వెనకబడి. ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న. ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. నాన్న, నన్ను క్షమించు నాన్న. కరుణిస్తే కను తెరిచాను,
నడిపిస్తే నే నడిచాను, చూపిస్తే జగమెరిగాను. కథ చెబితే మై మరిచని, ఎదపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను. అరే రాజు, రారా క్రికెట్ ఆడదాం. నాన్న తప్పు చేశాను నాన్న, మళ్ళీ రా నాన్న. పెంచావు నాన్న, కరిగే మైనమునా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. నాన్న నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్, నవ్వు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో నాకు ఇప్పటి వరకు తెలీదు. తెలుసుకుని ఎంత బాధపడినా వాళ్ళు వెనక్కి రారు. కాబట్టి తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళ విలువను తెలుసుకొని వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకోండి.